వెల్కమ్ టు PM7 వార్తలు. గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టుపై జరుగుతున్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఇద్దరు ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి తన ప్రమేయం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పుష్ప 2 సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టు కంటే ముందు అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారని రేవంత్ వివరించారు. ఆ తరువాత రేవంత్ అంతటితోనే ఆగలేదు. ఢిల్లీలో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమైనా సరిహద్దులో యుద్ధం చేశాడా? 4 సినిమాలు చేశాడు, అందులో పెట్టుబడి పెట్టాడు, అంతకంటే ఎక్కువ పైసలు సంపాదించాడు. ఇవాళ ఏదో ఆయన అరెస్టును రకరకాలుగా చిత్రీకరించడం సరికాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మీడియాలో సంచలనం నమోదైంది. మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్టు విషయాన్ని పక్కన పెట్టి అతడికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించటం మానేసి రేవంత్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టింది. మొదట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తరువాత అతడేమైనా సరిహద్దులో యుద్ధం చేసిన సైనికుడా అని వ్యాఖ్యానించటంతో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలోనూ రేవంత్ దూకుడుగానే మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టుపై మొహమాటం లేకుండా స్పందించారు. ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో నిల్చొని యుద్ధం చేశాడా? అతను కేవలం ఒక సినిమా హీరో. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి సూపర్ స్టార్స్ అరెస్ట్ అవ్వలేదా? పుష్ప 2 చిత్రానికి నిర్మాతలు కోరిన వెంటనే మేము బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చాం. అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్లిపోకుండా కారు ఎక్కి చాలా హంగామా సృష్టించాడు. జనాలు ఎక్కువగా ఉన్న చోట ఒక సెలబ్రిటీ వస్తే ఎలా ఉంటుందో అతనికి ఆ మాత్రం తెలియదా? పోలీసులు వద్దని చెప్తున్నా కూడా లెక్క చెయ్యకుండా ప్రోటోకాల్స్ ని ధిక్కరిస్తే ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. అతనికి స్పెషల్ షో చూడాలని అనిపిస్తే ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా, లక్షణంగా చూసుకోవచ్చు కదా అని లేనిపోని హంగామా సృష్టించడం ఎందుకు అంటూ ఆయన సూటి ప్రశ్నలు వేశారు. సెలబ్రిటీలకు సహజంగా కొందరు స్టార్ హీరోలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో అల్లు అర్జున్ కి ఇంకొంచెం ఎక్కువే. ఇక సినిమా ప్రీమియర్ షో అంటే సహజంగా తోపులట ఉంటుంది. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్నా ఇది సహజమే. కానీ ఈ సమయంలో హీరోలు షో చూడటానికి థియేటర్లకు రావటం ప్రమాదమే. గతం వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. సరైన ప్రోటోకాల్స్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చాడు. కారెక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ కూడా చేశాడు. అలా చేయటం వల్లనే అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. అతని కారణంగా ఒక మహిళ చనిపోయింది. ఒక పసిబిడ్డ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిని మేము తేలికగా వదిలేయాలా? దీనిపై మేము కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే జనాలు ఎందుకు కేసు పెట్టలేదని మమ్మల్ని అడగరా? తప్పు ఎవరి చేసినా తప్పే, చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అల్లు అర్జున్ తీరును తప్పు పట్టే వాళ్ళు కొందరుంటే మరికొందరు మాత్రం ఆయనని సమర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సహజంగానే దూకుడు ఉంటుంది. ఆ దూకుడు వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాటి అధికార భారత రాష్ట్ర సమితిని ఎక్కడికక్కడ ఎండగట్టారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఆయనను కావాలని ఓడించినప్పటికీ మల్కాజిగిరి స్థానం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత PCC అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపారు. ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పాటు తన పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన దూకుడు తగ్గించుకోవటం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని విషయాల్లోనూ సానుకూల ధోరణి కంటే మరింత దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ రేవంత్ తన ధోరణి మార్చుకోవటం లేదు. పైగా సై అన్నట్టుగా పోటీకి సంకేతాలు ఇస్తున్నారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ రేవంత్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా దూకుడు తత్వాన్ని కొనసాగించారు. రేవంత్ వ్యవహార శైలిని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా తప్పు పడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగాన సమాధానమిస్తోంది. శుక్రవారం ఉదయం నుండి రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య ఏకంగా యుద్ధమే జరుగుతుంది.